అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. నేను ఈ వీడియోలో రాగి జావ అంటే రాగి మాల్ట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. మరి మీరు ఎలా తయారు చేస్తారు? మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఈరోజు నుంచి రాగి జావ తాగాలని డిసైడ్ అయ్యానండి. ఇప్పటికీ తాగుతూ ఉంటాను కానీ వారానికి 2 సార్లే తాగుతున్నాను. టైం షెడ్యూల్ సెట్ కాక స్కిప్ చేసేస్తున్నాను. మరి మీరు రాగి జావ తాగుతున్నారా లేదా? రోజు తాగండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా. ఎందుకంటే ఈ రాగుల్లో వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్ చాలా పోషకాలు ఉన్నాయండి. అంతేకాకుండా బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇంకా ఇలా చాలా వైటమిన్స్ కూడా ఉన్నాయి. మరి ఇన్ని పోషకాలు, వైటమిన్స్ ఉన్న రాగులు స్కిప్ చేయకుండా తాగితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదండి. అందుకని రాగి జావ అందరూ తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేను ఈ రాగి జావ అండి మార్నింగ్ తాగితే బెస్ట్ అండి. ఎందుకంటే మార్నింగ్ అయితే ఏదో ఒక యాక్టివిటీస్ పనులు చేసుకుంటూ ఉంటాం కదా, తొందరగా డైజెషన్ అయిపోతుంది. రాగులు 2 to 6 hours టైం పడుతుందండి డైజెషన్ అవ్వడానికి. అందుకే మార్నింగ్ బెస్ట్. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాతను తాగొద్దు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత రెస్ట్ తీసుకోవాలంటే అనుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, డైజెషన్ అవ్వదు. అంతేకాకుండా నైట్ కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత ఈ లోపల ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో 2 tablespoon రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ కన్సిస్టెన్సీని అంటే లిక్విడ్ని బాయిల్ అయిన వాటర్లో పోసేస్తానండి. పోసేసి చక్కగా 1 నిమిషం పాటు బాయిల్ చేసుకుంటాను. అడుగంటుకుంటూ చూసుకోవాలి కదా. అలా కలుపుకుంటూ ఉండగా ఒక 1/2 tablespoon జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ వేసుకుంటే మంచిదండి. నాకు అలవాటు, నేను వేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే డైజెషన్కి బాగుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోండి, లేకపోతే లేదు, కంపల్సరీ ఏం కాదు. సో ఇలా వేసిన తర్వాత 5 minutes బాయిల్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. ఇవన్నీ ఇంకా చల్లార్చుకున్న తర్వాత ఒక గ్లాసు, చిన్న గ్లాసుతో మజ్జిగ కలిపేసుకున్నాను. ఇందులో కలిపేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కూడా మీకు కావాల్సినంత టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. డైలీ ఇలా గుత్తి జావ తాగాలంటే కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకని నేనేం చేస్తానంటే ఇగోండి మామిడికాయ పికిల్ కానీ లేదా మాగే పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ ఇలాంటివి అయినా సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ తాగేస్తానండి. మరి మీరు కూడా అలానే చేస్తారా? మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ రాగి జావ అండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే హెల్త్ ఇష్యూస్ ఉండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తాగొద్దండి. ఒకవేళ తాగలుగుతాము అని అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా, లేదు ఒక గ్లాస్ అయినా పర్వాలేదు అంటే మీకు డైజెషన్కి తగ్గట్టుగా మీ క్వాంటిటీ చూసుకొని తాగండి. సో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళ కండిషన్ బట్టి తీసుకోవడం మంచిది. అయితే ఎవరైనా కానీ మార్నింగ్ అయితే బెస్ట్ అండి, ఆఫ్టర్నూన్ నైట్ కన్నా. ఎందుకంటే డైజెషన్ కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి. సో మీరు కూడా డైలీ ఈ రాగి జావ ప్రిపేర్ చేసుకొని తాగండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.